నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం చమురుయేతర ఆదాయం అంటే చమురుపైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని అందరికీ తెలిసిందే. చమురు ఆదాయం కాకుండా చమురుయేతర ఆదాయం భారీగా పెరిగిందన్నమాట. కువైట్ లో పెరిగిన చమురుయేతర ఆదాయం 10 ఏళ్లలో 1950 కోట్ల దినార్లకు చేరుకుంది. కువైట్ లో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకునే లక్ష్యంతో కువైట్ ప్రభుత్వం తీసుకుంటూ ఉన్న చర్యల ఫలితంగా చమురుయేతర ఆదాయం నాన్ ఆయిల్ రెవెన్యూ గణనీయంగా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఈ ఆదాయం మొత్తం సుమారు 1950 కోట్ల కువైటీ దినార్లకు చేరుకుందని చెప్పేసి 2015-16 ఆర్థిక సంవత్సరంలో చమురుయేతర ఆదాయం 160 కోట్ల దినార్లుగా ఉందని చెప్పేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ ఆదాయం 270 కోట్ల దినార్లకు పెరిగింది. ఇది కేవలం ఒక సంవత్సరంలోనే దాదాపు 80% వృద్ధిని సాధించినట్లు తెలుస్తూ ఉంది. కువైట్ ప్రభుత్వం ఈ ఆదాయాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 నాటికి చమురుయేతర ఆదాయం 290 కోట్లు చేరుకునే అవకాశం ఉంది. 2027-2028 బడ్జెట్ లో ఈ ఆదాయం 400 కోట్ల దినార్లకు పెరుగుతుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ చమురుయేతర ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రాఫిక్ జరిమానాలు పెంచింది. అలాగే న్యాయ మంత్రిత్వ శాఖ, విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదక ద్రవ్యాలకు సంబంధించి అన్ని జరిమానాలు భారీగా పెంచింది. దీనివల్ల కువైట్ దేశానికి భారీగా అయితే చమురుయేతర ఆదాయం వచ్చింది. అలాగే ఇటీవల కాలంలో రావాల్సిన బకాయిలు వసూళ్లను మరింత బలోపేతం చేయడం, అలాగే చమురు పైన ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పి కువైట్ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. అలాగే సబ్సిడీ ఇస్తూ ఉంది కదా, కువైట్ లో చాలా మందికి కువైట్ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. అది అర్హులైన వారికి పరిమితం చేసిందనమాట. ప్రభుత్వం కొన్ని కీలక సంస్కరణలు కూడా అమలు చేస్తూ ఉందన్నమాట. దీంతో కువైట్ యొక్క చమురుయేతర ఆదాయం భారీగా పెరిగింది. రాబోయే రోజుల్లో కువైట్ దేశంలో ట్యాక్స్ విధించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే రాబోయే 10 ఏళ్లలో మనం చూసుకుంటే చమురుకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అలాగే విశ్లేషకులు కువైట్ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్న నేపథ్యంలో అలాగే ట్యాక్స్ విధించినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.